అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. ఈరోజు మీ ముందుకు ఓనరు తను ఇష్టంగా కట్టుకున్నటువంటి 108 గజాల ఇల్లు ఈస్ట్ ఫేస్‌లోది డూప్లెక్స్ హౌజు ఫుల్లీ ఫర్నిష్డ్ మంచి కన్‌స్ట్రక్షన్‌తోని మన ఇల్లు పక్కకే పార్క్ ఉంటుంది. బెస్ట్ వెంటిలేషన్‌తోని మంచి కన్‌స్ట్రక్షన్‌తోని మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడానికి ఓనర్ గారు సత్యనారాయణ మనతోనున్నారు. తనతోనే అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ సత్యనారాయణ సార్ నంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద నంబర్ ఇస్తున్నాను. సత్యనారాయణ గారు నమస్కారం సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నాను. ఎగ్జాక్ట్లీ మనది ఇల్లు ఈ లొకేషన్ ఇది. ఇది సాగర్ హైవే నుంచి లక్ష్మీ మెగా టౌన్షిప్ హెచ్ఎండి లేఅవుట్ నుంచి 500 మీటర్లు వస్తుంది. అంటే సాగర్ హైవే రాగన్న కూడా రాగన్నగూడ లక్ష్మీ మెగా టౌన్షిప్ కమాన్ నుంచి 500 మీటర్లు మీటర్లు వస్తుంది. వస్తుంది. ఈ శ్రీ కాలనీ లక్ష్మీ టైం మెగా టౌన్ లక్ష్మీ టౌన్స్ ఇది అచ్చా, శ్రీ లక్ష్మీ మెగా టౌన్షిప్ అని ఈ కాలనీ పేరు. కాలనీ పేరు. ఎగ్జాక్ట్లీ మనది ఇల్లు ఎన్ని గజాలు అయినది? ఇది 108 గజాలు 108 డూప్లెక్స్ గజాలు ఇల్లు. డూప్లెక్స్ ఇల్లు. ఫేసింగ్ ఏది? ఈస్ట్ ఫేస్. ఈస్ట్ ఫేసింగ్. ఎన్ని ఫీట్ల రోడ్? 30 ఫీట్ల రోడ్. 30 ఫీట్ల రోడ్. ఇల్లు డైమెన్షన్స్ ఏమున్నాయన్న? 25 32. 25 రోడ్ ఫేస్ ఉంటుంది, లోతేమో 32 ఉంటుంది. ఉంటుంది. మన కింద ఏమేమి కట్టిండ్రు? కింద గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ వస్తుంది. 2 కార్ల పార్కింగ్, 2 కార్ల పార్కింగ్, పైన డూప్లెక్స్. పైన డూప్లెక్స్ పైన డూప్లెక్స్ ఒకటి, సింగిల్ బెడ్రూమ్ ఒకటి ఉంటుంది. 350 ఫీట్ల బోర్ వేయించారు. వేయించారు. నీళ్లు పుష్కలంగా నీళ్లున్నాయి. ఈశాన్యం కూడా పెరిగింది. ఇక్కడ ఈశాన్యం పెరిగింది కాబట్టి మంచిది. పార్క్ ఉంటుంది మొత్తం. పక్కన పార్క్ ఉంది కాబట్టి వెంటిలేషన్ మంచిగా ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను అదే చెప్పిన నేను. మొత్తం గుంటూరు వాళ్ళే చేసారు మొత్తం కబోర్డ్ విత్ కబోర్డ్. ఓహో, కబోర్డ్స్ మాత్రం చాలా బాగా చేసారు. విత్ కబోర్డ్ చాలా బాగుంది అన్న గారు. మేము ఓకే, రేట్ కూడా ఎక్కువ చెప్తున్నాం. 1.20 చెప్తున్నాం. Just 1,20,00,000 చెప్తున్నారు. 20 లక్షలు. ఓకే అన్న గారు, 50 లక్షలు అటు ఇటుగా రైట్ అన్న, చాలా బాగుంది అన్న. అంటే 1,20,00,000 చెప్తున్నారు. చెప్తున్నాను. ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? నెగోషియబుల్ ఉంటుంది. అంటే నెగోషియబుల్ అంత 50 లక్షల రూపాయలు అటు ఇటు. అంతకంటే ఎక్కువ లేదు. అంతేనా? మీరు చెప్పడమే రీజనబుల్ రేట్ అంతే చెప్తున్నారు. అంతే అంతే. ఓకే మాట అన్న. లేక చెప్పుకోవడం కాకుండా కన్స్ట్రక్షన్ అయితే మంచి గట్టిది కదా. మంచిగా ఎయిర్ చెక్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుందన్న. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఓనర్ గారు అయితే ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడం జరిగింది, రేటు కూడా చెప్పడం జరిగింది. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. విశాలమైన ఒక 2 కార్ల పార్కింగ్ ఇవ్వడం జరిగింది. మనకు లోపలికి కార్లు వచ్చే విధంగా అందమైన ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ మనకు మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఈశాన్యం ఒక 2 ఫీట్లు మనకు పెరగడం జరిగింది. ఇలా పెరగడం వల్ల మనకు 100% వాస్తు ప్రకారం చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నైతే మున్సిపల్ వాటర్ సంప్ ఇవ్వడం జరిగింది. మనకు అక్కడికి వచ్చి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి. మనకు ఫాల్ సీలింగ్ కూడా మనకు పార్కింగ్లో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్ల మీద కూడా మంచిగా ఫేషియస్గా స్థలం కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఇల్లుకు చుట్టుపక్కల రోడ్డు కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో సాగర్ హైవే, రాగన్నగూడ, లక్ష్మీప్రియ టౌన్షిప్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా వార ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు వచ్చేసి మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. బిఎన్రెడ్డి నగర్ నుంచి మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 13 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇటు ఆదిబట్ల టీసీఎస్ వచ్చేసి మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇదే కాకుండా చుట్టుపక్కల స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుకున్నైతే శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, మనకు జీనియసెస్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, మనకు ఇండస్ వ్యాల్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, ఈ 3 మనకు అతి దగ్గరలో ఉంటాయి. ఇటు చూసుకున్నట్టయితే మనకు నార్త్ ఫేస్లో కట్టినటువంటి మనకు ఈస్ట్ ఫేస్లో మెయిన్ గేట్ ఉంటుంది. ఈ సింగిల్ రూమ్ వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాటిలో చోకోట్స్ కానీ, డోర్స్ కానీ క్వాలిటీ గల వుడ్తో వాడడం జరిగింది. చూసుకోండి, విశాలమైన హాలు మంచి ఫ్లోరింగ్తో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకు కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ కానీ, వెంటిలేషన్ పైన ఒక 2 విండోలు ఇవ్వడం జరిగింది. ఇటు ఒక మన టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు ఎలక్ట్రానిక్ సాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఒక సింగిల్ రూమ్ అని చెప్పాను కదా, ఇదే రూమ్ చూసుకోండి. ఈజీగా ఇందులో ఒక 2 వ్యక్తులు ఉండే విధంగా చాలా విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా విండోతోని, లైట్ కలర్స్ వాడి, మంచి ఫాల్సింగ్ లైట్లతోని, సరిపడిన సెల్ఫ్లతోని చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకి ఇటు కూడా విండో జరిగింది. మన పక్కకు పార్క్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూంలో వాడిన నల్లాలు కానీ, లాట్రిన్ కుండీలు కానీ, టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. తను సొంతంగా కట్టుకున్నాడు కాబట్టి కన్స్ట్రక్షన్ ఎలాంటి అజాగ్రత్త చేయలేదు. పైన వచ్చేసి మనకు డూప్లెక్స్ హౌస్ ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. విశాలమైన మంచి కారిడార్ ఇవ్వడం జరిగింది. మనకు ఏదైతే పైన సింహద్వారం చూస్తున్నారో ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ, డోర్స్ కానీ మంచి ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. మనకు మంచి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. చుట్టూరుతో మంచి
కార్మికులు కూడా అద్భుతంగా వాడడం జరిగింది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. లోపల నుంచి మనకు మెట్లు ఉంటాయి కాబట్టి డూప్లెక్స్ అని చెప్పుకుంటాము. కింద 1 BHK పోర్షను, విశాలమైన హాలు చాలా బాగుంటుంది. ఇటు చూసుకుంటే ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా 100% వాస్తు ప్రకారం ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఒక బాత్రూమ్ ఉంటుంది, ఒక వాష్ ఏరియా ఉంటుంది. మీకు ముందే చెప్పాను కదా మనకు పక్క పార్క్ ఉంటుందని. ఇదే పార్కు ఇలా ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల మనకు 1 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంట్రీ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన లాంగ్ హాల్ ఉంటుంది. చూసుకోండి, ఫ్లోరింగ్ అయితే చాలా అద్భుతంగా చేయడం జరిగింది. 100% వాస్తుపరకంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఉంటుంది. చూసుకోండి, ఫాల్ సీలింగ్ లైట్లు కానీ వాల్స్లో ఉన్న కలర్స్ కానీ చాలా అద్భుతంగా వాడడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా ఫుల్లీ ఫర్నిష్డ్ అని. చూసుకోండి, అందమైన టీవీ పాయింట్ కూడా మంచి వుడ్ అండ్ కలర్తోని మంచి ప్రొఫైల్ లైట్లు వాడి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది 1 BHK పోర్షను. పైకి వెళ్ళడానికి మెట్లు చూసుకోండి, మెట్లకు కూడా మంచి గ్రానైటు, మంచి ఎక్సలెంట్, మంచి క్యూట్ గల లైట్ కూడా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద కూడా స్పేస్ కూడా వేస్ట్ చేయకుండా మంచి కబోర్డ్స్ కూడా మంచి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే సింగిల్ రూమ్ అని చెప్పాను కదా, ఇది ఒక బెడ్రూమ్. చూసుకోండి, మంచి డోర్తోని మంచి లైట్ కలర్స్ వాడి కలర్ కాంబినేషన్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. కబోర్డ్స్ అయితే చాలా అద్భుతంగా చేయడం జరిగింది. చూసుకొని ఎంత బాగున్నాయి. మనకు లోపల కూడా మంచి ప్రొఫైల్ లైట్లు కూడా పెట్టేయడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఉంటాయి మనకు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇటు చూసుకున్నట్లయితే మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. బాత్రూమ్ కూడా చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉందో. దాంట్లో వాడిన మంచి టైల్స్ కానీ మంచి వెస్ట్రన్ కల్చర్తోని మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేయించడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గలేదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్, బెడ్రూమ్ చూశారు కదా, బెడ్రూమ్కి ఎదురుగానే మనకు ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో మన కిచెన్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఈజీగా ఒక 2 వ్యక్తుల నుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని మంచి కలర్ కాంబినేషన్ కబోర్డ్స్ అయితే చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మంచి ప్రొఫైల్ లైట్లతో ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తోని ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. లోపలికి వెళ్ళి మనకు మెట్లు ఉన్నాయి కాబట్టి పైన మనకు 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. మెట్ల ద్వారా అయితే మనం 2nd ఫ్లోర్ చేరుకున్నాము. మెట్లకు కూడా మనకు చాలా అద్భుతంగా మంచి గ్రానైట్తోని మంచి రీలింగ్తోని అది కూడా మంచి స్టాండర్డ్గా రీలింగ్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనం పైకి రాగానే విశాలమైన హాల్ చూసుకోండి. హాల్ కూడా చాలా బాగుంది. టోటల్ ఫ్లోరింగ్ మాత్రం చాలా అద్భుతంగా వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇది వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు చూసుకుంటే ఒక నుండి పూజ చేసుకునే విధంగా మనకు పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూసుకోండి, మనకు హాల్లో చూసుకుంటే పైన కూడా టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా కానీ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది. చూసుకోండి, ఇందులో వాడిన టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా, టోటల్ మనకు విండోస్ వచ్చేసి మనకు లేటెస్ట్ మోడల్గా మనకు ఫోటో ఫ్రేమ్ ఇవ్వడం జరిగింది. మనకు బయటకు వెళ్ళి బాల్కనీకి వెళ్ళడానికి మంచి గ్లాస్ ఫ్రేమ్తో కూడా ఒక మంచి డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, బాల్కనీ కూడా ఎంత బాగుందో. మనకు ఇటు చూసుకున్నట్టయితే మనకు పైకి వెళ్ళడానికి ఇనుప మెట్లు కూడా పెట్టేది జరిగింది. పైకి వెళ్ళినట్టయితే మనకు 2 వాటర్ ట్యాంకులు కూడా ఉండడం జరుగుతుంది. ఒక మున్సిపల్ వాటరు, ఒక బోర్ వాటరు. చుట్టూ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా అన్ని ఇండ్ల మధ్యలో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఎటు చూసుకున్నైతే ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకొని మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇందులో కింగ్ సైజ్ బెడ్ పట్టక కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా 2 విండోలతోని కబోర్డ్స్ అయితే మంచి కలర్ కాంబినేషన్తో గోల్డెన్ పట్టికలతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉందని చెప్పాను కదా, మనకు బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. మనకు డ్రెస్సింగ్ టేబుల్కి సంబంధించిన కబోర్డ్స్ కూడా చేయించడం జరిగింది. ఇందులో ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఒక నుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకొని చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో, మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని కబోర్డ్స్ మాత్రం చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి క్వాలిటీ గల కబోర్డ్స్, మంచి గోల్డెన్ పట్టీలతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. తను సొంతంగా ఇష్టంగా కట్టుకున్నాడు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనకాడలేదు. ఈ టోటల్ వచ్చేసి మనకు 2600 SFTలో కట్టడం జరిగింది. ఓనర్ గారు ముందే రేట్ చెప్పడం జరిగింది. 1,20,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, మీకు క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని మంచి అందమైన ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే పైన కనపడుతున్న సత్యనారాయణ సార్ ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మాకు అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.